హాయ్ అండి. ఈరోజు మీకు మంచి రెమెడీ చూపిస్తున్నాను. తైదలు కేజీ తెచ్చుకొని, తైదలు ఇవి కేజీ అట్లా తెచ్చుకొని నైట్ మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని ఎండబెట్టుకుంటే ఇగో ఇలా మంచిగా వస్తాయి. ఇట్లా కడిగి నేను నానబెట్టి ఎండబెట్టిన ఇవి ఇంత మంచిగా వచ్చినాయి ఎండబెట్టినాయి. ఇవి కొంచెం పొడి వేసుకోవాలి. మనం రోజు ఇంత పొడి వేసుకొని ఇగో పొడి ఇలా వేసుకొని పెట్టుకోవాలి. పొడి తైద పిండి చేసుకున్న తర్వాత ఒక కప్పు పోసుకొని నీళ్ళు పోసి నానబెట్టిన ఈ తైద పిండి ఇలా నానబెట్టిన తర్వాత ఒక బవానిలో ఒక 2 చెంబుల నీళ్ళు పోసుకున్నాను. 2 చెంబుల నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులో మనము వేయవలసినవి ఇగో చిరంజీవి అండి. ఇవి ఇష్టం ఉంటే కాజు 2 వేసుకోవచ్చు, 2-3. ఇగో సోంపు, ఇది 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ చిరంజీవి, 1 స్పూన్ ఓమా, 1 స్పూన్ సాల్ట్, మనకు తగినంత సాల్ట్. ఇష్టం ఉంటే మనం బార్లీ గింజలు కూడా వేసుకోవచ్చు. ఇందులో బార్లీ గింజలు ఇగో కొన్ని సాబుదానాలు 1 కప్పులో 1 స్పూన్ వేసుకోవచ్చు, చాలు. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతాయి. ఇవి 1 స్పూను సాబుదానాలు. ఇగో నీళ్ళు మరిగే నీళ్ళల్లో 1 సాబుదానాలు, ఇదేంటి ఓమా, ఇవి అన్నీ కలిపి వేస్తున్నాను నేను. ఇవన్నీ వేసాను. నీళ్ళు మరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అందులో కొంచెము ఒక హాఫ్ స్పూన్ అంతా నెయ్యి చాలు. ఎందుకంటే పిండి పోసినప్పుడు మనకి ఉండలు పట్టకుండా ఉంటుంది. ఇగో బార్లీ గింజలు, సాల్ట్ కూడా వేసాను. ఇక బార్లీ గింజలు ఉడికేటప్పుడు చిన్న మంట పెట్టేస్తే అవే ఉడుకుతాయి. సిమ్లో పెట్టేసుకోవాలి, మంచి చక్కగా ఉడుకుతాయి. చూడండి. ఎండాకాలం మంచిగా జ్యూస్ లాగా తాగొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను తైద పిండి పోస్తున్నా. చూడండి. ఇప్పుడు పిండి ఉండలు లేకుండా, నెయ్యి వేసినందుకు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవచ్చు. చూడండి. ఇది చిన్న మంట మీద ఉడకబెట్టేస్తే నీకు అంబలి రెడీ అవుతుంది. ఇది పిల్లలకు తాపియచ్చు, మనం తాగొచ్చు. సమ్మర్ కాబట్టి టిఫిన్ లాగా కూడా మనము ఇది 2 గ్లాసులు తాగినామంటే టిఫిన్ లాగా కూడా ఉంటుంది మనకి. నేను పొద్దున్నే వేస్తాను, ఈరోజు లేట్ అయింది నాకు కొద్దిగా. చూడండి, తైదంపల్లి రెడీ అయింది. సిమ్లో పెట్టేస్తే అదే మంచిగా ఉడుకుతుంది. మంచిగా దగ్గరకు వస్తుంది. సిమ్లో పెట్టేసుకోవాలి, చాలా చక్కగా ఉడుకుతుంది. మంచి తాగుతుంటే కూడా మంచిగా సారపలుకులు, సాబుదానాలు, సోంపు, చిరంజీవి చాలా బాగుంటాయి ఇందులో. ఉడికిన తర్వాత చిక్కగా అయిన తర్వాత దించుకోవాలి. సిమ్లో పెట్టేసి మంచిగా ఉడుకుతుంది అండి. అది మనం పెద్ద మంట పెట్టే అవసరం లేదు, వేరే పని కూడా వేసుకోవచ్చు సిమ్లో పెట్టేసి. థ్యాంక్ యూ. వీడియో అమ్మలే అయిన తర్వాత మళ్ళీ పెడతాను ఫోన్, మళ్ళీ ఒకసారి పెడతాను. చిక్కగా అయింది చూడండి, దగ్గరకు వచ్చేసింది.